కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మళ్ళీ ఆ డబ్బులు సద్వినియోగం చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు, ఎంత దుర్మార్గం అంటే నారాయణపురం తాండా దగ్గర రిజర్వ్ ఫారెస్ట్ లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ దగ్గర పెదవంకని తీసుకుని దోపిడీ చేస్తున్నారు. దానివల్ల మనం వేసిన ఫెన్సింగ్ మొత్తం లాగేశారు. ఏనుగులంతా ఊర్లోకి వస్తున్నాయి, మీ మీద దాడులు చేస్తున్నాయి. కనికరం లేని ప్రభుత్వం. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను వేసిన ఫెన్సింగ్ కూడా కాపాడలేకపోయి వీళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని బలి చేసే పరిస్థితికి వచ్చారంటే దీన్ని మీరే ఆలోచించాలి. ఇది అరికడతా మళ్ళీ మీకు భద్రత ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన భూ కబ్జాలు ఎక్కువగా చేస్తున్నారు. అసైన్మెంట్ భూములన్నీ కొట్టేస్తున్నారు. భూములు అయిపోయినాయి, ఇంకా మిగిలింది మీ భూములు మిగిలాయి. అందుకే కొత్త చట్టం తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం ఎవడి భూమి ఎవడి చేతుల్లో ఉండదు, అందరి భూములు వీళ్ళ చేతుల్లో ఉంటాయి. వాళ్ళ దయాదాక్షలపైన మనం ఆధారపడాల్సి వస్తుంది. అందుకే ఆ చట్టాన్ని ఒకసారి మీరు స్టడీ చేయండి. ఇక్కడే పోలీసులు అడుగుతున్నా, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు ఏమనుకున్నారో ఒకసారి అడగండి. జగన్మోహన్ రెడ్డి కావాలనుకున్నారు, నేను కావాలనుకున్నారో ఒక్కసారి మీరు అడగండి. మీ పిల్లల్ని అడగాలండి. మీ పిల్లలు చెప్తారు, మళ్ళీ మా భవిష్యత్తు కావాలంటే మీరు అలాంటి దుర్మార్గులకు సపోర్ట్ చేయొద్దని మీ పిల్లలు కూడా చెప్పే పరిస్థితికి వస్తారని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కాకుండా దాడులు విపరీతంగా చేస్తున్నారు. మామూలు దాడులు కాదు. చంద్ర పెరిపై అనే వారిపైన కుప్పం పార్కంలో స్థానిక మీడియాలో నన్ను గురించి పొగిడితే వాళ్ళని రౌడీలు వచ్చి కొట్టి తిరిగి మర్డర్ కేసు పెట్టే పరిస్థితి వచ్చారు. అతనైతే 6 నెలలుగా పెరిగితే 6 నెలలుగా పెరిపోయా 6 నెలలుగా బెడ్ అయిపోయే పరిస్థితికి వచ్చాడు. జయశంకర్ టీడీపీ మాజీ సర్పంచ్పై మురుగేష్ అనే వ్యక్తి వైసీపీ నాయకుడు దాడి చేశారు. అతను కూడా తిరిగి ఆయనపై కేసులు కూడా పెట్టి ఇది చేసే పరిస్థితికి వచ్చారు. నేను ముందు చెప్పిన కేసు గజేంద్ర ననియాల, ఇవన్నీ కూడా నేను చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుంది, నిన్న కూడా జరిగింది. నిన్న పాతది మర్చిపోవచ్చు, కానీ ఈ రోజు మీరు చేసే పనులన్నిటికీ మళ్ళీ ఈ కార్యకర్తలు ప్రజలు తిరుగుబాటు చేసి రేపేం జరగబోతుందో ఒక్కసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు కూడా కంట్రోల్లో నిగ్రహంగా ఉండాల్సిందిగా మరొక్కసారి ఈ పోలీస్ ముందరే హెచ్చరిస్తూ, తెలుగుదేశం పార్టీ ఎవ్వరికీ భయపడం. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల్ని తులముట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మత కలహాల్ని నియంత్రణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో రాజకీయ రౌడీల్ని తుదముట్టించే పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అదే సమయంలో పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ముందు కార్యక్రమాలన్నీ మీరే చేశారు. ఈ రోజు ఇలాంటి చెడు కార్యక్రమానికి కూడా మిమ్మల్ని ఉపయోగిస్తున్నారు. అది మంచిది కాదని వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ఏదేమైనా తమ్ముళ్ళు ధైర్యంగా వెళ్ళండి. భవిష్యత్తు మనది. మీ భవిష్యత్తు కాపాడే బాధ్యత, భద్రత ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అని అంటాను. ఈ రోజు మీరు ఉత్సాహం చూస్తామంటే రాత్రికి అంతా కూడా ఉండేదిగా ఉన్నారు, కానీ ఇంకా చాలా మీటింగ్లు ఉన్నాయి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. చాలా మంది పిల్లలు మాట్లాడాలనుకుంటున్నారు.